సాధారణంగా ట్యాబ్లెట్స్ కొనే ముందు దాని ధర ఎంత, ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంది అని వివరాలు చూస్తూ ఉంటాం. కానీ దాన్ని అల్యూమినియంతోనే ఎందుకు తయారు చేస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? పిల్స్, ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్ మందు వేరైనా దాని ప్యాకింగ్ స్టైల్ ఎలా ఉన్నా ప్యాకింగ్ చేసేది మాత్రం అల్యూమినియంతోనే. దీనికి కారణం ఏమై ఉండొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడెప్పుడు వచ్చే కొత్త కొత్త రోగాలకు శాస్త్రవేత్తలు మందు కనిపెడుతూనే ఉంటారు. ఒక వ్యాధికి మందు తయారు చేసిన తర్వాత దానిని ఒక క్లినికల్ ట్రయల్ చేస్తారు. అది ఎక్స్పైర్ అయ్యేంత వరకు సరిగ్గా పనిచేసేలా సైంటిస్టులు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ఒక చోట తయారైన ట్యాబ్లెట్స్ ఖండాలు దాటుతుంటాయి. అదేవిధంగా వేరు వాతావరణాల పరిస్థితులను తట్టుకొని రోగుల ప్రాణాలను నిలబెడుతూ ఉంటాయి. ఎంత దూరం తీసుకువెళ్ళినా వేరు వాతావరణపు మార్పులు ఉన్న అందులోని ఔషధ గుణం చెక్కు చెదరడం లేదంటే దానికి కారణం ఆ ప్యాకింగ్. మొదటిలో ట్యాబ్లెట్ ప్యాకింగ్ కోసం కాగితాలను ఉపయోగించేవారు. దానివల్ల ఔషధం కలుషితం అయ్యేది. దాంతో పేపర్తో పాలిమర్ లేయర్ని ప్రారంభించారు. కొంతకాలం తర్వాత పేపర్కు పీవీసీ లేయర్ని కూడా జత చేర్చారు. ఈ విధంగా ప్రారంభించారు. కానీ ఇవి ఏవి మందులని తేమ నుంచి పూర్తి స్థాయిలో కాపాడలేకపోయాయి. పైగా ఆ ప్యాకెట్ నుంచి మందులు బయటికి తీయడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఇలా ప్యాకింగ్ విషయంలో కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపిన తర్వాత చివరిగా అల్యూమినియం ప్యాకింగ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు సైంటిస్టులు. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. అల్యూమినియం తుప్పు పట్టదు మరియు దానికి తేమను వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది. ఈ ప్యాకేజ్ అతినీలత లోహిత కిరణాలు, తేమ, వేడి, సూక్ష్మజీవుల నుంచి ఔషధాలను దూరంగా ఉంచుతుంది. వాటిని ఏమాత్రం కాలుష్యం కాకుండా చూస్తుంది. రోగిని చేరేంత వరకు ఔషధం ఏమాత్రం దాని యొక్క గుణాన్ని కోల్పోకోకుండా చూస్తుంది. దీనికి ఈ కారణంగా పిల్స్, ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్కు ఇటువంటి కారణం వల్లనే అల్యూమినియాన్ని ట్యాబ్లెట్ ప్యాకింగ్కి ఉపయోగిస్తున్నారు. ఈ విషయం మీరు కొత్తగా తెలుసుకునేటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.